ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచు దుప్పటిని కప్పుకొని ఉంది. చలి తీవ్రతతో జనం గజగజ వణికిపోతూ ఉన్నారు. ఉదయం దాదాపు 9 గంటల వరకు కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి మళ్ళీ చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు పూర్తి స్థాయిలో కూడా ఈ చలికి తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. సహజంగా నిత్యం వందలాది మందితో కలకల్లాడే వాకర్స్తో కలకల్లాడే మైదానంలో కూడా చలి తీవ్రత వల్ల చాలామంది రాని పరిస్థితి కనిపిస్తోంది. గత 4-5 రోజుల నుంచి కూడా కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దిగిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయంతో పూర్తి స్థాయిలో కూడా చలికి ఆందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మనతో మాట్లాడేందుకు స్థానిక వాకర్స్ ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది చలి? ఒక 4-5 రోజుల నుంచి చలి తీవ్రత బాగా ఉంది. ఆదిలాబాద్ కానీ మంచిర్యాల కానీ వాకర్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. స్వెటర్స్ కానీ అవన్నీ వేసుకొని వస్తున్నారు వాకర్స్. ఇంతకుముందున్న వాకర్స్ కూడా చాలామంది తగ్గిపోయినారు చలి తీవ్రతతో. ఇప్పుడిప్పుడే లేట్గా వస్తున్నారు, 7-6 అట్లా. మీరు చెప్పండి. ఈ మధ్యలో 4 రోజుల కింద వర్షం కొట్టింది. ఆ వర్షానికి నుంచి చలి తీవ్రత ఎక్కువైంది. అంతకుముందు లేకుండే ఆ వర్షంతో చాలా ఎక్కువ అయిపోయింది. పొద్దున్న లేవాలంటే కూడా ముఖం కడుక్కోవాలి, వాష్ చేసుకోవాలంటే కూడా ఇబ్బందిగానే ఉన్నది. అందుకోసం వాకర్స్ కూడా చాలా తగ్గిండ్రు. చలి 7-8 గంటల దాకా రావాలంటే కష్టం అనిపిస్తుంది అందరికీ. కొందరు రావడం లేదు చాలామంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది మొత్తం మీద కూడా చలి తీవ్రత అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సహజంగా ఈ కోల్బేట్ ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది సమ్మర్ ఏరియాలో. అదే సమయంలో చలి కూడా అంతే స్థాయిలో ఉండడంతో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాకర్స్ కావచ్చు, డైలీ ఎర్లీ మార్నింగ్ పనులకు వెళ్ళేవారు కావచ్చు, వీరందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఓవరాల్ చూసినట్లయితే చలి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఒక విధమైన టెన్షన్ నెలకొని ఉంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఈ పరిస్థితి శ్రీనివాస్తో అమరావతి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.